సచిన్ నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను ఈ టవల్ని యూజ్ చేయొద్దని? నేను ఈ టవల్ని యూజ్ చేయలేదే. రే అబద్ధం చెప్పదని చెప్పాను కదా. నా వస్తువులు ఎవరైనా ముట్టుకుంటే నాకు తెలిసిపోతుంది. ఇది నేను ఎంత క్లీన్గా అక్కడ పెట్టానో తెలుసా? నువ్వు యూజ్ చేయడానికే కదా అక్కడ పెట్టావు. ఇది అందంగా ఉంటుందని అక్కడ పెట్టాను, అది కూడా గెస్ట్ కోసం. దీనికి నువ్వు ఇంత టెన్షన్ అయ్యావా? దీన్ని నువ్వు ఎవరి కోసం తీసావు? అయ్యో, పనులన్నీ నేనే చేయాలి కదా. ఏంటి బంగారం, ఇంత చిన్నదానికి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఆ టవల్ని నేను అక్కడ పెట్టలేదని కోపడుతున్నావా? ఇలా చూడు, నీకు దేన్ని సిస్టమేటిక్గా చేయడం రాదు కదా. ఇదెందుకు ఇక్కడ పెట్టావు? ఏది? నేను బాత్రూమ్కి వెళ్ళి ఫ్లష్ చేయడం మర్చిపోయా. కొంచెం వయసుకు తగ్గట్టు నడుచుకోవచ్చు కదా. ఆల్రెడీ అందరూ చిన్న వయసులో పెళ్లి చేసుకున్నావని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. దానికి తగ్గట్టు నువ్వు కూడా ఇలాగే చేస్తున్నావు. అరే, ఫ్లెష్ చేయడం మర్చిపోవడం మెచ్యూరిటీ లేదని కాదు, మెమరీ పోయిందని అర్థం. అరే, నా పనిలో ఉండే ప్రెషర్ నీకేంటో తెలుసు కదా. దానికి నువ్వు ఏం పని చేస్తున్నావో? కాదు, జాబ్ దొరుకుతుందా లేదా అని ప్రెషరు, అదే నా ఉద్దేశం. అంతేగాని మెచ్యూరిటీ లేకుండా కాదు. ఎవరో వచ్చినట్టున్నారే. అది ఈ సమయంలో ఎవరు? మీ నాన్నేమో గిఫ్ట్ తీసుకురారు, అద్దె డబ్బుల కోసం వచ్చుంటారు. ఇలా చూడు, మా నాన్న గురించి మాట్లాడనుకో. అన్నా, మీకు పార్సిల్ వచ్చింది. గేమింగ్ చైర్ కదా, ఎప్పుడు ఆర్డర్ చేసానో తెలుసా? ఇప్పుడే రావడమా? ఆగు, డబ్బులు తీసుకొస్తాను. అయ్యో, అయితే ఇదేనా నీ మెచ్యూరిటీ? అయ్యో, కాఫీ.